శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం టౌన్ పరిధిలో జరిగిన దారుణ దోపిడీ కేసును పోలీసులు వేగంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు. మే 1, 2026 ఉదయం సుమారు 8:30 సమయంలో హిందూపురం టు పెనుకొండ రోడ్డులో టైలు ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలోని కొట్నూరు వద్ద ఈ ఘటన జరిగింది. హిందూపురం లక్ష్మీపురం నివాసి ఎం రాజేశ్వరమ్మ తన పొలానికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్టాండ్కు వెళ్లగా బస్ మిస్ అయింది. ఈ క్రమంలో ఒక డీజిల్ ఆటోలో ఎక్కింది. ఆటోలో ఇప్పటికే ఒక మహిళ, 2 పురుషులు మరియు ఒక బాలుడు ఉన్నారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ముందుగా పథకం ప్రకారం ఆటో డ్రైవర్ కిందకు దిగగా 13 సంవత్సరాల బాలుడు డ్రైవర్ సీట్లోకి వచ్చి కత్తితో రాజేశ్వరమ్మను బెదిరించాడు. అదే సమయంలో బురకా ధరించిన మహిళ ఆమె నోరు మూసి గొంతు పట్టగా డ్రైవర్ జబీ పాషా ఆమెను బిగించి పట్టుకున్నాడు. నిందితులు రాజేశ్వరమ్మ వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, నగదు దోచుకున్నారు. దాదాపు 83 గ్రాముల బంగారం, 50,000 నగదు కలిపి మొత్తం 8.70 లక్షల విలువైన ఆస్తిని అపహరించారు. అనంతరం కొట్నూరు దాటి నిర్జన ప్రాంతంలో బాధితురాలి ఆటో నుంచి తోసివేసి పరారయ్యారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు డీఎస్పీ కేవీ మహేష్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కేవలం 10 గంటల్లోనే నిందితులను గుర్తించి మే 3 ఉదయం సూపర్ బీ స్పిన్నింగ్ మిల్ వద్ద వాహన తనిఖీల సమయంలో అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో జబీ పాషా, రఫీడా, ఒక 13 ఏళ్ల జువెనైల్ బాలుడు ఉన్నారు. నిందితుల వద్ద నుండి డీజిల్ ఆటో, కత్తి, బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించిన హిందూపూర్ రూరల్ సీఐ జనార్దన్, 2 టౌన్ సీఐ అబ్దుల్ కరీం, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, ప్రతిభకు ఉన్నతాధికారులకు అభినందనలు తెలిపారు. కేసు ఛేదించడం అయింది. ముఖ్య నేరస్తులైన 2 మనం రిమాండ్ పెట్టబోతున్నామండి. వివరాల్లోకి వెళ్తే, మొన్న హిందూపూర్ పట్టణంలో ఉదయం 8 గంటల ప్రాంతంలో రాజేశ్వరమ్మ అనే వ్యక్తి, 63 సంవత్సరాలు, ఈమె లక్ష్మీపురం నివాసి. ఈమెకి గొల్లపల్లి నడింపల్లి మధ్యలో 10 ఎకరాల పొలం ఉందండి. ఆ పొలంలో పని చేపించడానికి పొద్దున్నే 7:50 బస్ స్టాండ్ దగ్గరకు వచ్చింది. అక్కడ బస్సు లేనందువల్ల వెంటనే ఆవిడ బస్టాండ్ ఎదురుగా ఉన్న ప్రీమియం బార్ ముందర ఉన్న ఆటోల కోసం వచ్చి వెయిట్ చేస్తుండగా ఒక షేర్ ఆటోలో ఆవిడ ఎక్కడం జరిగింది. ఆ షేర్ ఆటో అక్కడి నుంచి 8:03 బయలుదేరి మన హిందూపూర్ దాటిన కొద్ది నిమిషాలకే ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతని పేరు ఇప్పుడు మనం పట్టుకున్నాం కాబట్టి అతని పేరు జబీ పాషా అని తెలిసింది. ఆ జబీ పాషా అనే అతను ఆటో హిందూపూర్ దాటిన తర్వాత ఆపేసి తన 13 ఏళ్ల కొడుకుని ముందర డ్రైవింగ్ చేయమని చెప్పి ఇతను వెనకాల వచ్చి నెక్స్ట్ మళ్ళీ ఆటో స్టార్ట్ అయిన తర్వాత ఈ రాజేశ్వరమ్మ దగ్గర ఈ ముందర మీరు చూస్తున్న కత్తితో బెదిరించి గొంతు పట్టుకొని నగలన్నీ తీసుకోవడం జరిగిందండి. ఆమె దగ్గర దాదాపు 8 లక్షల రూపాయలు విలువ చేసే నగలన్నీ తీసుకోవడమే కాకుండా 50,000 నగదు కూడా, అంటే పని వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి తీసుకెళ్తున్న డబ్బును కూడా వాళ్ళు కాజేయడం జరిగింది. తర్వాత ఆమెని బయట పడేయడం జరిగింది ఆటో నుంచి. ఆమె దాదాపు 9:15 AM సాయంత్రం 5-6 ఆ ప్రాంతంలోనే ఎవడు చేశాడనేది మేము ఎవడు చేశాడనేది మేము తెలుసుకోగలిగాము. ఈరోజు పొద్దున్నే ప్రాపర్గా అతను వచ్చే దారిలో మేము కొంచెం వెహికల్ చెకింగ్ పెట్టుకొని అలర్ట్గా ఉండడంతో ఈరోజు జబీ పాషా మరియు రషీదా అతని వైఫ్ అండి, వీళ్ళిద్దరిని మనం పట్టుకోవడం జరిగింది. ప్లస్ వీళ్ళ అబ్బాయి అయిన మేము జువెనైల్ అబ్బాయి కాబట్టి అతని డీటెయిల్స్ మేము బయటికి చెప్పకూడదు. సో అతన్ని కూడా మేము జేజే బోర్డుకి మేము సబ్మిట్ చేస్తున్నాము. ఈ కేసులో దాదాపు 8.5 లక్ష విలువ చేసే నగలను మరియు వాళ్ళ దగ్గర నుంచి అతను క్రైమ్కి వాడిన ఆటో మరియు మీరు చూస్తున్న కత్తి ప్లస్ ఈ టోటల్ ఈ నెక్లెస్లు, చైన్లు ప్లస్ ఈ కమ్మలు, సెల్ ఫోను, అంటే నేరస్తుడి యొక్క సెల్ ఫోను మరియు 50 లక్షల నగదు, 50,000 రూపాయల నగదు కూడా మేము ఈరోజు సీజ్ చేయడం జరిగిందండి.